ఎపిసోడ్ 1 లో మనం ఆదిలాబాద్ ఎక్స్ప్లోర్ చేయడానికి 999 తో స్టార్ట్ చేసినాము. 99 రూపీస్ మిగిలి ఉండగానే ఆ ట్రిప్ ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం 4 ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ ని కవర్ చేయబోతున్నాం. నంది హిల్స్, ఇషా ఫౌండేషన్, మైసూర్ ప్యాలెస్, గగనచుక్కి వాటర్ ఫాల్. Hey guys, welcome to Hello India Travel Cheap Feel Rich series by Rohit Seru. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దొడ్బల్లాపూర్. మనం బెంగళూరు ట్రైన్ అయితే ఎక్కినాం కానీ బెంగళూరు వరకు వెళ్లకుండా దొడ్బల్లాపూర్ లోనే దిగేసినాం. బెంగళూరు నుండి 60 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళవలసిన ప్లేస్ అయితే నంది హిల్స్ వెళ్తున్నాము. చాలా పాపులర్ ప్లేస్ ఇది. లెట్స్ గో, మనం ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేద్దామా? కమా. మీకు విషయం చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్గా లాస్ట్ ట్రిప్లో మనకు బాలా అయితే మనతో జాయిన్ అయ్యింది కదా. సో ఈ ట్రిప్లో మనతో జాయిన్ అయ్యిండు విశ్వభాయ్. నడుచుకుంటూ దొడబల్లాపూర్ బస్ స్టాప్ రీచ్ అయినాము. బస్ వచ్చే వరకు ట్రైన్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ని ఎంజాయ్ చేయండి. మేము టికెట్ తీసుకున్నాం ఆల్రెడీ స్టేషన్లోనే. మేము సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకోవాల్సింది ఓన్లీ ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకున్నాము. దానికి దీనికి తేడా ఎంత అంటే 15 రూపీసే. టీసీ వచ్చిండు చెకింగ్ చేసుకుంటూ. టికెట్ అడిగింది, చూపించినాం. టికెట్ సూపర్ ఫాస్ట్ తీసుకోవాలి, ఇది తీసుకున్నారని ఫైన్ కట్టమన్నారు. మేము కట్టమని చెప్తే కొంచెం రూల్స్ అన్ని మాట్లాడిండు, వదిలేసిండు. ఇప్పుడు మీరు కూడా ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు మీరు ఓన్ సూపర్ ఫాస్ట్ ఎక్కుతున్నప్పుడు సూపర్ ఫాస్ట్ అక్కడ పిక్ చేసి టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బస్ వచ్చింది, జర్నీ స్టార్ట్ అయింది నంది హిల్స్కి. మనం ఇప్పుడు నంది హిల్స్ స్టాప్ అయితే పోతున్నాము. ఆటోలో ఛార్జ్ వచ్చేసి ఈచ్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మొత్తం ఘాట్ రోడ్ కదా, సో 100 రూపీస్ పడితే 4 కిలోమీటర్స్ వరకు జామ్ అయిపోయినాయి వెహికల్స్ అన్ని. సో దానికంటే 2 వీలర్స్ లేకపోతే ఈ ఆటో బెస్ట్. లేకపోతే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ 8 కిలోమీటర్స్ మీ ఓపిక ఉంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆటో నాడు వదిలేసి నడుచుకుంటూ పోతున్నాం. ఆటో వచ్చింది. ఇగో మా ఆటో ఇదే. రండి, ఎంతసేపు ఆ రూమ్లలో ఉంటారు. ఇది పార్కింగ్ లాట్. నంది హిల్స్ స్టాప్ లో ఇక్కడ పార్కింగ్ లాట్ దగ్గరనే ఒక గవర్నమెంట్ క్యాంటీన్ ఉంటది. టిఫిన్ అయితే 20 రూపీసే. రైస్ బాత్ తీసుకున్నాం, టేస్ట్ చూద్దాం. బాగుంది. టికెట్ తీసుకొని నంది హిల్స్ లోకి ఎంటర్ అయిపోయినాము. నంది హిల్స్ మొత్తం జల్లెడ పట్టేది. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి పైన టాప్ లో. ప్లేసెస్ అన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా పోలేను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. అన్ని వ్యూ పాయింట్స్ అనుకోండి. ఇది సన్ రైజ్ వ్యూ పాయింట్, మెయిన్ వ్యూ పాయింట్ ఇది. టిప్పు సుల్తాన్ సమ్మర్ రెసిడెన్సీ. సమ్మర్ లో టిప్పు సుల్తాన్ ఇక్కడనే వచ్చి రెస్ట్ తీసుకునేవాడు. ఇక్కడ చాలా గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి. స్టే చేయాలంటే స్టే చేయొచ్చు. నెట్వర్క్ కోసం సెల్ టవర్స్ కూడా ఉన్నాయి. చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. అందులో ఈ శివయ్య టెంపుల్ అయితే చాలా ఫేమస్. చాలా బాగుంటది. చాలా పురాతనమైన టెంపుల్. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకొని మేము కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా చేసినాం, చూడండి. క్రేజీ బాలయ్య ఫ్యాన్స్ కలిసిర్రు, పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు, వినండి. ఒకవేళ స్వర్గం గనక ఉండుంటే సేమ్ ఇలానే ఉంటుందేమో, అంత బాగుంది ఇక్కడ వెదర్. హిల్స్ లో మార్నింగ్ అయితే వెదర్ వేరే లెవెల్ ఉండే. ఇప్పుడు మొత్తం క్లౌడ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. సో మీరు కూడా ప్లాన్ చేస్తే నంది హిల్స్ కి ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగే క్లౌడీగా ఉంటుంది. కొంచెం వెదర్ కూల్గా చాలా బాగుంటుంది. మార్నింగ్ చూసిన టిప్పు సుల్తాన్ లాడ్జ్ ఇది. ఇక్కడ నుండి మన స్టెప్స్ స్టార్ట్ అవుతాయి కిందికి పోవడానికి. మార్నింగ్ మనం ఆటోలో వచ్చినాం కదా, ఇప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్దామని ఆలోచిస్తున్నాం మేము. ఎందుకంటే 2 కవర్ చేసినట్టు అవుతుంది కదా. మార్నింగ్ ఆటోలో ఘాట్ రోడ్ వ్యూస్, ఇప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటూ ట్రెక్ వ్యూస్. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసినాం. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఉందో ట్రెక్కింగ్. చాలామంది ట్రెక్కింగ్ చేసుకుంటూనే పైకి వస్తున్నారు. మాకు ట్రెక్కింగ్ కూడా ఉందని తెలియదు. దీనికి ఆటో అన్నని అడిగితే చెప్పిండు ట్రెక్కింగ్ కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుందని. చాలా బాగుంది ఈ ట్రెక్కింగ్ పాత్ కూడా. ట్రెక్కింగ్ లో షార్ట్ బ్రేక్. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ట్రెక్కింగ్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 1 అవర్ అయింది అనుకుంటా మేము స్టార్ట్ చేసి. ట్రెక్కింగ్ దగ్గరే, చాలా ఈజీనే దిగేటప్పుడు. ఎక్కేటప్పుడు అయితే వాత వాసిపోతుంది. ఇది ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్.
ఇక్కడ ఒక లోకల్ ఆయనని అడిగినాము, ఈషా ఫౌండేషన్ ఇంకా నంది హిల్సే కాకుండా ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా అని అడిగితే ఒక నంది టెంపుల్ ఉందంట ఇక్కడ, 200 years ఓల్డ్ టెంపుల్, బాగుంటుందంట చూడమని చెప్పిండు. మాకు ముంగడ కొంచెం వెళ్తే ఆటోస్ దొరుకుతాయి అన్నారు. నంది టెంపుల్కి వెళ్తున్నాం. సో మచ్ అన్న. ఓకే, నంది టెంపుల్కి వచ్చినాము. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ కూడా చాలా మంచి స్పాట్. వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళండి. లోపల శివయ్యను చూస్తే మీరు ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. దర్శనం చేసుకొని హోటల్ వచ్చినాం దోశ తినడానికి. చూద్దాం టేస్ట్. పుదీనా చట్నీ ఇచ్చారు, బాగానే ఉంది, తినచ్చు. చిక్బల్లాపూర్ బయలుదేరినాము, బస్ ఎక్కేసినాము. ఇదే ఈషా, ఇగో ఈషా అని రాసి ఉందా. ఈషా ఫౌండేషన్ దగ్గర నైట్ లైట్ షో కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకొన్ని నిమిషాల్లో మన నైట్ లైట్ షో స్టార్ట్ అవ్వబోతుంది. అందరూ దానికోసమే ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తున్నారు. మేము కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాము. చూద్దాం అది ఆ ఫీల్ ఎలా ఉంటుందో. ఆ ఫీల్ని ఈరోజు మనం ఫీల్ అవుదాం. లైట్ షో ఇలా స్టార్ట్ అయిందో లేదో గూస్ బంప్స్ రావడం మొదలైంది. నిజంగా సాక్షాత్తు ఆ పరమశివుడే మా కళ్ళ ముందు నాట్యమాడుతున్నట్టుండే, అంత బాగుండే లైట్ షో. లైట్ షో కంప్లీట్ చేసుకొని అరౌండ్ 10:30-11 వరకు బెంగళూరు రీచ్ అయిపోయి 2 గంటల సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఫైనల్లీ మనం బెంగళూరుకి రీచ్ అయినాం. ప్రస్తుతానికి మెజెస్టిక్ దగ్గర దిగినాం బస్సు. ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ దగ్గరనే. రైల్వే స్టేషన్ పోయి మనం ఇప్పుడు మైసూరు పోవాలి. అంటే మైసూరు కాదు, మైసూరు ట్రైన్ పట్టుకొని ముద్దూరు అనే స్టాప్లో దిగాలి. అక్కడ నుండి మనం ఒక వాటర్ ఫాల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఫస్ట్ టైం బెంగళూరు రైల్వే స్టేషన్లో ఎంటర్ కాబోతున్నాం. ఎగ్జాక్ట్గా మార్నింగ్ 4 o'clock అవుతుంది. వెయిటింగ్ హాల్లోనే రెస్ట్ తీసుకున్నాం కొంచెం. 5th నెంబర్ ప్లాట్ఫామ్ మీద మాది ఆల్రెడీ ట్రైన్ వచ్చి ఉన్నది. ఇదే మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఆల్రెడీ వచ్చి ఉన్నది ప్లాట్ఫామ్ పై. ట్రైన్ ఎక్కేసినాం. ఫుల్ చలి ఉన్నది. టోపీ పెట్టేసుకున్నాం. చలో క్యాబ్ కూడా వేసేసుకున్నాం. రెడీ. ఇలా మద్దూరు బస్ స్టాండ్ రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయినామో లేదో మలవల్లి బస్ దొరికేసింది. మడవల్లి ఇక్కడ నుండి ఆప్షన్స్ లేవు అసలు శివన సముద్ర ఓనికి. సో ఏం చేయలేని పరిస్థితిలో ఇంకా 500 పెట్టి ఆటోనైతే మాట్లాడుకున్నాము. ఇంకా మాకు ఆ వాటర్ ఫాల్ చూపించి మళ్ళీ ఇక్కడ మదవల్లి బస్ స్టాప్ లో మాకు దించేస్తాడు. సో 500 రూపీస్ ఫస్ట్ టైం. వా, అసలు మాటలు రావట్లేవు వాటర్ ఫాల్ చూస్తుంటే. ఏం మాట్లాడాలో అర్థమైతలే. ఏం విశ్వభాయ్, నిజంగా మా 500కి న్యాయం జరిగింది. మేము ఏదో అల్లటప్ప ఉంటుందేమో అనుకున్నాం. వాటర్ ఫాల్ మా విజువలైజెన్స్ కి మించి ఉన్నది. వ్యూ పాయింట్ ఇది. కిందికి అయితే పోలేము. మీరు వాటర్ ఫాల్ చూస్తే కిందికి ఎవరైనా పోతారా అని మీరే అంటారు. సో మన సేఫ్టీ కోసమే ఓన్లీ వ్యూ పాయింటే పెట్టిర్రు అంతే. అసలు క్రేజీ అమ్మ. గైస్ నిజంగా వాటర్ ఫాల్ క్రేజీ అంటే క్రేజీ ఉంది. అసలు ఫ్లో ఎట్లా వస్తుంది వాటర్ ఫాల్ ఫ్లో అంటే పక్కా విజిట్ చేయండి గగన్ చుక్కి వాటర్ ఫాల్. వచ్చి ఈయనను కాంటాక్ట్ అవ్వండి, ఈయన తీసుకొని వస్తాడు మంచిగా. ఏమంటావు అన్న? తృప్తి నిండా ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరుతున్నాము. రైస్ బాత్ అంటే ఏం లేదు. మనము ఇడ్లీ వడ దోశలకు ఎట్లా చట్నీ తింటామో వీళ్ళు ఆ బగారా రైస్ లో చట్నీ కలుపుకొని తింటారు. దాన్ని రైస్ బాత్ అంటారు. కానీ బాగుంది. ఈ కర్ణాటక స్పెషల్ అనుకుంటా. అది మంచి టేస్ట్ ఉంది. కడుపు నిండా తినచ్చు. మార్నింగ్ ఎక్కడి నుండి అయితే జర్నీ స్టార్ట్ చేసినామో అక్కడ వచ్చేసినాం. ఇక్కడ నుండి మైసూర్ వెళ్ళాలి ఇంకా మనం. ఫైనల్లీ వీఆర్ ఇన్ మైసూర్. సో మైసూర్లో ఏం చూద్దాం? మైసూర్ ప్యాలెస్. లెట్స్ గో.
ఎట్లుంది ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్? సూపర్, వర్త్ ఇట్ అసలు. 120 రూపీస్ ఎంట్రీ ఫీజు. బాగుంది. ఫస్ట్ టైం వస్తే మాత్రం మస్త్ ఎక్సైట్ అవ్వాలి. వన్ టైం విజిట్ బాగుంది. సెకండ్ టైం వస్తే కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు మీకు. 120 రూపీస్ కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ వన్ టైం ట్రై చేయండి పక్కా. మైసూర్ వచ్చినప్పుడు మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇదే ఎంట్రన్స్ మైసూర్ ప్యాలెస్. ట్రైన్ తొందరగా వస్తుందేమో అని పార్సల్ పెట్టుకొని వచ్చినాము. ఇట్లా రైల్వే స్టేషన్లోనే కూర్చొని ప్లాట్ఫామ్ మీద కానిచ్చేస్తున్నాం. ట్రైన్ ఎక్కేసినాం.